తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి అనేది మన గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో మెయిన్స్లోని పేపర్ 2లో ఎస్ఏ టైప్ రూపంలో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈరోజు ఉప్పు శాసనోల్లంఘనం భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మనకు శాసనోల్లంఘనము ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం దీనికి నేపథ్యాన్ని తీసుకుంటే మనకు క్రీస్తకం 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వర్తకం కోసం రావడం, ఇక్కడ వర్తకం అనుమతిని పొంది మిగిలిన ఐరోపా కంపెనీలు తరిమివేసి మొత్తం గుత్తాధిపత్యాన్ని పొంది మొత్తం వర్తకాన్ని ఇక్కడ చేసి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. తర్వాత కాలంలో స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా చేసుకొని వారి సొంత విషయాల్లో జోక్యం చేసుకొని ఇదే మొత్తం వివిధ యుద్ధాలు చేసి మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ విధంగా భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత బ్రిటిష్ వారు వారి పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. వారు ఆర్థిక దోపిడీ తప్ప మరొకటి లేదు. భారతదేశాన్ని ఒక వలస రాజ్యంగా చేసుకున్నారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వలస రాజ్యాలు బ్రిటిష్ వారికి ఉన్నాయి. అదేవిధంగా భారతదేశాన్ని ఒక వలస రాజ్యంగా చేసుకున్నారు. భారతదేశాన్ని వలస రాజ్యంగా చేసుకొని ఆర్థికంగా ఇక్కడిని దోచుకోవడం, బ్రిటన్కు తీసుకెళ్లడం, సంపదను తరలించడం మొదలైన తరలింపు అంశాలు చేపట్టారు. ఈ విధంగా భారతదేశ సంపద అంతా బ్రిటన్కు తరలిపోతుందని దాదాబాయి నౌరోజీ తన డ్రైన్ థియరీలో వివరించడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ వారు మరి ఒక రైల్వే వ్యవస్థను, టెలిగ్రాఫ్ వ్యవస్థను, టెలిఫోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వారి కోసమే ప్రవేశపెట్టుకున్నారు. ఆ విధంగా రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టి ఇక్కడ మారుమూలలో ఉన్న ముడి సరుకులను రైళ్ల ద్వారా రేవు ప్రాంతాలకు తీసుకెళ్లి రేవు ప్రాంతాల నుంచి బ్రిటన్కు తరలించడం జరిగింది. ఆ విధంగా బ్రిటన్కు తీసుకెళ్లి పారిశ్రామిక విప్లవ ఫలితంగా వచ్చిన ఆధునిక యంత్రాలపైన ఈ యొక్క ముడి సరుకులను తీసుకెళ్లి వస్తువులను తయారు చేసి మళ్ళీ తిరిగి భారతదేశానికి తెచ్చి ఇక్కడ అమ్మడం ప్రారంభించారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. వారు అవలంబించిన విధానాలు అలాంటివి. తర్వాత ముఖ్యంగా వారు అవలంబించిన విధానాల్లో మనకు ప్రధానంగా వారి ఆర్థిక పద్ధతులు ముఖ్యంగా ఈ విధంగా మరి యంత్రాలపైన తయారైన బ్రిటన్లో గల వస్తువుల పోటీకి భారతదేశంలోని పరిశ్రమలు కానీ చేతివృత్తులు కానీ ఈ ఉత్పత్తులు తట్టుకోలేకపోయాయి. ఆ పోటీని తట్టుకోలేక ఈ వృత్తులను కోల్పోయిన వారందరూ కూడా పోయి వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఉన్నారు. పరిశ్రమలలో పని గంటలు ఎక్కువ, వేతనం తక్కువ. అదేవిధంగా వ్యవసాయంలో రకరకాల చట్టాలను అంటే మనకు శాశ్వత శిస్తు విధానం, మహల్వారీ విధానం, రైతువారీ విధానం, దీనిలో భూమి శిస్తు పంట పండినా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా అనేక కరువు కాటకాలు వచ్చి కొన్ని లక్షల మంది మరణించారు. బ్రిటిష్ వారు కరువు నివారణ చర్యలు ఏం తీసుకోలేదు. తర్వాత రాజుల కాలంలో కరువు నివారణ చర్యలు తీసుకునేవారు. కానీ బ్రిటిష్ వారు ఎలాంటి నివారణ చర్యలు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి అనుకూలంగా అందేది కూడా వాళ్ళు చేయలేదు. ఆ విధంగా కరువు నివారణ చర్యలు తీసుకోలేదు. తర్వాత ఈ విధంగా బ్రిటిష్ వారు శ్వేత జాతి అహంకారం ఉండేది వారికి. మా జాతి చాలా గొప్పది, మీకు సంస్కృతి లేదు, మీరు బాగా వెనుకబడి ఉన్నారు అనే ఫీలింగ్ ఉండేది. తర్వాత అదే కాకుండా క్రైస్తవ మిషనరీలు మత ప్రచారం కోసం భారతదేశానికి వచ్చి హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించి హిందూ మతం చాలా వర్ణ వ్యవస్థతో కూడుకొని ఉన్నది, తర్వాత సాంఘిక దురాచారాలతో కూడుకున్నది. కాబట్టి హిందూ మతం నుంచి మీరు అందరూ క్రైస్తవ మతంలోకి రండి అని ప్రోత్సహించడం జరిగింది. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేశారు బ్రిటిష్ వారు. ముఖ్యంగా బ్రిటిష్ వారు ప్రజల సాంఘిక ఆచారాల్లో జోక్యం చేసుకున్నారు. ఈ విధంగా ప్రజల యొక్క అసంతృప్తి ఫలితంగా వచ్చిందే 1800 సిపాయిల తిరుగుబాటు, 1857 సిపాయిల తిరుగుబాటు. తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత విక్టోరియా మహారాణి 1858 సంవత్సరం ప్రకటన చేసి భారతీయులను అందరినీ మేము గౌరవిస్తాం, మేము సమానంగా చూస్తామని పేర్కొనడం జరిగింది. తర్వాత ఆమె ఆచరణలో అది సాధ్యం కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న కాలంలోనే 1885 సంవత్సరంలో బ్రిటిష్ రిటైర్డ్ ఐసిఎస్ అధికారైన ఏబో హ్యూమ్ అనేవాడు భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన బొంబాయిలో 1885 సంవత్సరంలో జరిగింది. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరగడం, ఈ ప్రతినిధులు హాజరు కావడం, కొంతమంది బ్రిటిష్ వాళ్ళు కూడా దీనికి అటెండ్ అయ్యేవారు.
తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి కొన్ని విజ్ఞాపనలు చేసేవారు. ఈ విజ్ఞాపనలు కొన్నింటి వారు చేసేవారు, కొన్ని చేసేవారు కాదు. ఈ విధంగా మితవాదులు ఈ ఈ ఉద్యమానికి 1885 నుంచి 1905 మధ్య జరిగిన ఉద్యమానికి మితవాదులు నాయకత్వం వహించారు. సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నవరోజీ మొదలైన వాళ్ళు దీనిలో పాల్గొన్నారు. ఆ విధంగా మితవాదులు కొన్ని విజ్ఞప్తులు చేసేవారు. ఆ విజ్ఞప్తులను కొన్ని చేసేవారు, లేకపోతే లేదు. ఇటువంటి ఉద్యమాన్ని మితవాద ఉద్యమాన్ని మితవాదుల కాలం అని అంటారు. అతివాదులకు 1905 నుంచి 1919 మధ్య కాలాన్ని అతివాద యుగం అని అంటారు. ఈ కాలంలో క్రీశకం 1905 సంవత్సరంలో విభజించి పాలించిన పద్ధతిలో భాగంగా బ్రిటిష్ వారు బెంగాల్ను విభజించడం జరిగింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా గొప్ప పోరాటం జరిగింది. అదే వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం. దీనికి నాయకత్వం వహించిన వాడు బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, అరవింద్ ఘోష్, తర్వాత బాలగంగాధర్ తిలక్. ఈ ఉద్యమం బ్రహ్మాండంగా సాగింది. ఈ ఉద్యమం ఫలితంగా 1911 సంవత్సరంలో బెంగాల్ను తిరిగి ఐక్యం చేయడం జరిగింది. బెంగాల్ తిరిగి ఐక్యం చేశారు. తర్వాత బెంగాల్ తిరిగి ఐక్యం చేశారు. 1914 నుంచి 16 మధ్య హోమ్ రూల్ ఉద్యమం జరిగింది అనీబ్ షా నాయకత్వంలో. తర్వాత 1919 సంవత్సరంలో మహాత్మా గాంధీ భారత స్వాతంత్రోద్యమంలోకి ప్రవేశించి అప్పటి నుంచి 1919 నుంచి 1947 వరకు ఉన్న కాలాన్ని మనకు గాంధీ యుగంగా పేర్కొంటారు. ఈ కాలంలో గాంధీ నేతృత్వంలో స్వాతంత్రోద్యమం జరిగింది. మహాత్మా గాంధీ తన ఉద్యోగరీత్యా దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడి శ్వేత జాతీయుల చేతుల్లో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి ఆయన పోరాటం వాళ్ళ పక్షాన తన అహింసా సత్యాగ్రహం అనే పోరాటం ఆయుధాల ద్వారా పోరాటం చేశాడు. అక్కడ ఆయన విజయం సాధించి భారతదేశం వచ్చిన తర్వాత ఖేడా సత్యాగ్రహం, తర్వాత చంపారణ్ రైతుల తరపున పోరాటం, తర్వాత అహ్మదాబాద్ మిల్లు కార్మికుల తరపున పోరాటం చేసి తన అహింసా సత్యాగ్రహాల ద్వారా ఆయన విజయాన్ని సాధించడం జరిగింది. ఆ విధంగా భారత స్వాతంత్రోద్యమంలోకి ప్రవేశించిన మహాత్మా గాంధీ 1920-22 మధ్యలో ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించాడు. ఆ విధంగా 1922 సంవత్సరంలో ఒక హింసాత్మక సంఘటన ద్వారా చౌరీ చౌరా హింసాత్మక సంఘటనతో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. 1928 సంవత్సరంలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. 1919 సంవత్సరంలో వచ్చిన మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏ విధంగా అమలు అవుతున్నాయో చూడమని చెప్పేసి ఏ విధంగా అమలు అవుతున్నాయో పరిశీలించమని సర్ సైమన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వచ్చింది. అది భారతీయులు ఎవరు దీంట్లో ప్రాతినిధులుగా లేని కారణంగా భారతీయులు మొత్తం ఈ సైమన్ కమిషన్ బహిష్కరించడం జరిగింది. తర్వాత 1929 సంవత్సరంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం జరిగింది. లాహోర్లో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం జరిగింది. 1930 సంవత్సరం ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. అంటే ఉప్పును ఎవరైనా ఫ్రీగా తయారు చేసుకోవచ్చు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఎవరు ఉప్పు తయారు చేస్తే, సముద్ర తీరంలో ఎవరు ఉప్పు తయారు చేస్తే వారు పన్ను చెల్లించి మాత్రమే ఉప్పు తయారు చేసుకోవాలని చెప్పింది. ఈ విధంగా ఉప్పు సత్యాగ్రహానికి ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన దండి మార్చి సబర్మతి ఆశ్రమం నుంచి దండి ఆశ్రమం వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడ దండి తీరంలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ఆయన ఉప్పు తయారు చేయడం జరిగింది. ఈ విధంగా ఉప్పు సత్యాగ్రహం అనేది భారతదేశ వ్యాప్తంగా జరిగింది. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రేవు ప్రాంతాల్లో ఎక్కడెక్కడున్నాయో అక్కడ ఉప్పు తయారు చేసేవారు. ఉప్పు తయారు చేసి ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించడం జరిగింది. అదేవిధంగా సముద్ర తీరం లేని ప్రాంతంలో మాత్రము వారు కొన్ని నిర్మాణాత్మక కార్యక్రమాలు, విదేశీ వస్త్ర బహిష్కరణ, విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ విద్యాలయాలు, జాతీయ విద్యాలయాలు చదువుకోవడం, తర్వాత కళ్ళు సారా దుకాణాల ముందు పికెటింగ్ చేయడం, ఇలాంటి కార్యకలాపాలు చేయడం జరిగింది. ఈ విధంగా దీనిలో భాగంగా ఈ విధంగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కాలంలో. ఈ విధంగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధాన పాత్ర వహించాల్సిన భారత జాతీయ కాంగ్రెస్ దానికి హాజరు కాలేదు. దాంతో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. తర్వాత మనకు గాంధీ ఇర్విన్ ఒప్పందం. అంటే భారతదేశ పరిస్థితి ఒక పక్క మహాత్మా గాంధీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ కానీ మహాత్మా గాంధీ కానీ ఎవరు రాలేదు. కాబట్టి మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశ పరిస్థితి ఏదో విధంగా చక్కపరచడానికి ఆనాటి గవర్నర్ జనరల్ ఇర్విన్ ప్రయత్నం చేశాడు. తర్వాత భవిష్యత్తులో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనడానికి వీలుగా ఆయన 1931 సంవత్సరం జనవరి 26 తేదీన కాంగ్రెస్ పార్టీపై ఉన్న నిషేధాన్ని తొలగించి కాంగ్రెస్ వారిని జైలు నుంచి విడుదల చేశాడు. అంటే పరిస్థితిని
అలాంటి అంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పోలేదు కాబట్టి కాంగ్రెస్ గారిని మహాత్మా గాంధీ వెళ్ళలేదు కాబట్టి దానికి ఎలాంటి ఫలితాలు రాలేదు. కాబట్టి భారతదేశ పరిస్థితి ఏదో విధంగా చక్కదిద్దడానికి ఆనాటి గవర్నర్ జనరల్ ఇర్విన్ అనేవాడు భవిష్యత్తులో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనడానికి వీలుగా ఆయన 1931 జనవరి 26 తేదీన కాంగ్రెస్ పార్టీపై ఉన్న నిషేధాన్ని తొలగించడం జరిగింది. కాంగ్రెస్ వారిని జైలు నుంచి విడుదల చేశాడు. ఫిబ్రవరి 6వ తేదీన నాటికి మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న భారతీయ సభ్యులు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ నాటికి మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న భారతీయ సభ్యులు తిరిగి రావడం జరిగింది. జయకర్, సఫ్రు, శ్రీనివాస్ శాస్త్రి మొదలైన వారు గాంధీజీ ప్రభుత్వంతో చర్చించడానికి వీలుగా ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేశారు. జయకర్, సఫ్రు, శ్రీనివాస్ శాస్త్రి మొదలైన వారు గాంధీజీ ప్రభుత్వంతో చర్చించడానికి వీలుగా ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేశారు. దానిపై గాంధీజీ కాంగ్రెస్ యొక్క సమ్మతి మీద వైస్రాయ్ని కలుసుకున్నారు. గాంధీజీ గవర్నర్ జనరల్ని కలవడం జరిగింది. ఈ సమావేశ ఫలితంగానే గాంధీ ఇర్విన్ ఒడంబడిక 1931 సంవత్సరం మార్చి 5వ తేదీన వీరిద్దరి మధ్య ఒక ఒడంబడిక కుదిరింది. అయితే అంటే బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని సమాంతర ప్రభుత్వానికి అధిపతిగా గుర్తిందన్నమాట. అంటే బ్రిటిష్ ప్రభుత్వం సమాంతర ప్రభుత్వానికి అధిపతిగా గుర్తించింది. ఇక్కడ గాంధీ ఇర్విన్ మధ్య జరిగిన ఒప్పంద అంశాలు ఏంటంటే గాంధీ ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా ప్రభుత్వం ఈ క్రింది వాటికి సమ్మతించింది. ఈ క్రింది వాటిని అది ప్రభుత్వం అంగీకరించింది. ఏంటంటే ఫస్ట్ హింసాకాండకు పాల్పడిన వారిని తప్ప అందరినీ జైలు నుంచి విడుదల చేయడం. హింసాకాండకు ఎవరైతే పాల్పడ్డారో వారిని తప్ప మిగతా వాళ్ళందరినీ జైళ్ళ నుంచి విడుదల చేయడం. అయితే సైనికులకు, పోలీసులకు ఇది వర్తించదు. ఈ విడుదల చేయడం అనేది సైనికులకు, పోలీసులకు ఇది వర్తించదు. జప్తు చేసుకున్న ఆస్తులను వాపసు చేయడం. ఉద్యమాల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో 300 పైగా ప్రజల ఇళ్లను ఆస్తులను జప్తు చేసుకున్నారు. అలా జప్తు చేసుకున్న ఆస్తులను తిరిగి వాపసు చేయడం. తర్వాత మూడోది వసూలు చేయని జరిమానాలను నిలిపివేయడం. అప్పటికి ఒకవేళ జరిమానాలు పడితే ఏదైతే వసూలు చేయలేదో ఆ జరిమానాలను అదేవిధంగా వదిలేయడం. సముద్రానికి కొంత దూరం లోపల నివసించే వారికి పన్ను లేకుండా ఉప్పు తయారు చేసుకునే అవకాశం ఇవ్వడం. సముద్రానికి కొంత దూరం అంత దగ్గర అంటే కొంత పరిధి పెట్టారు. సముద్రానికి కొంత దూరం లోపల నివసించే వారికి పన్ను లేకుండా ఉప్పు తయారు చేసుకునే అవకాశం ఇవ్వడం. తర్వాత ఐదోది అన్ని ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవడం. అన్ని చట్టాలను ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవడం. విచారణలో ఉన్న నేరాలను నిలిపివేయడం. రాజీనామా చేసి ఉద్యోగాలు వదిలివేసిన వారిని సాధ్యమైన చోట్ల తిరిగి ఉద్యోగాలకు తీసుకోవడం. కళ్ళు, నల్లమందు, విదేశీ వస్త్రాల దుకాణాలను శాంతియుతంగా పికెటింగ్ చేయడానికి అనుమతించడం. అంటే ఇక్కడ గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగంగా కళ్ళు, నల్లమందు, విదేశీ వస్త్రాల దుకాణాలను ముందు పికెటింగ్ చేసే పద్ధతి ఉండేది. అది ఈ విధంగా శాంతియుతంగా పికెటింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది. తర్వాత పల్లెల ఖర్చుపై పిలిపించిన అదనపు పోలీసు రకాలను ప్రజల ఖర్చుపై పిలిపించిన అదనపు పోలీసు దళాలను సాధ్యమైన త్వరలో ఉపసంహరించుకోవడం. ప్రభుత్వం ఇచ్చిన దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఈ క్రింది వాటికి తన సమ్మతిని తెలిపింది. శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలుపు చేయడం. ఈ విధంగా ప్రభుత్వం ఈ హామీలు ఇస్తే కాంగ్రెస్ కూడా ప్రభుత్వానికి కొన్ని హామీలు ఇచ్చింది. ఏంటంటే శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలుపుదల చేయడం, పోలీసుల అరాచకాలను విచారించడానికి విచారణ సంఘాన్ని ప్రభుత్వం నియమించాలని పట్టుబట్టకుండా ఉండడం. పోలీసుల అరాచకాలను విచారించడానికి విచారణ సంఘాన్ని ప్రభుత్వం నియమించాలని పట్టుబట్టకుండా ఉండడం. తర్వాత మూడవది బైకాట్ను నిలిపివేయడం. నాలుగవది రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఉరిశిక్షను తగ్గించమని గాంధీజీ అభ్యర్థించిన వైస్రాయ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఉరిశిక్షను తగ్గించమని గాంధీజీ వైస్రాయ్ని అభ్యర్థించాడు. అందుకే భగత్ సింగ్ విప్లవవాదులైన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ముగ్గురు కూడా ఉరిశిక్ష వేసింది ప్రభుత్వం. కాబట్టి ఈ ఉరిశిక్ష నుంచి తగ్గించమని మహాత్మా గాంధీ వైస్రాయ్ని అభ్యర్థించడం జరిగింది. తర్వాత
వైస్రాయ్ దీనికి మొండిపట్టు పట్టి వారిని మార్చి 23న ఉరి తీయించాడు. దీనికి మొండిపట్టు పట్టిన వైస్రాయ్ గవర్నర్ జనరల్ వారిని మార్చి 23 తేదీన ఉరి తీయించడం జరిగింది. కరాచీ కాంగ్రెసు తర్వాత కరాచీ కాంగ్రెస్ గాంధీ ఇర్విన్ ఉడంబడికను కాంగ్రెస్ 1931 మార్చి 29న కరాచీ సమావేశంలో ఆమోదించింది. కరాచీ కాంగ్రెస్ అనే సభలో మనకు గాంధీకి ఇర్విన్కి జరిగిన ఈ ఉడంబడికను జాతీయ కాంగ్రెస్ 1931 సంవత్సరం మార్చి 29 తేదీన కరాచీ సమావేశంలో ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. తర్వాత భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ మొదలైన వారి పద్ధతుల్లో విభేదిస్తున్నారని పేర్కొంటూ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ మొదలైన వారి పద్ధతితో విభేదిస్తున్నామని పేర్కొంటూ కాంగ్రెస్ వారి సేవలను కొనియాడుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే కాంగ్రెస్ ఢిల్లీ ఉడంబడికను ఆమోదించినందువల్ల అది వెనక్కి వెళ్ళి 1927 మద్రాస్ కాంగ్రెస్తోనూ తర్వాత 1223 కలకత్తా కాంగ్రెస్తోనూ సమావేశమైంది. అయితే కాంగ్రెస్ ఢిల్లీ ఉడంబడికను ఆమోదించినందువల్ల అంటే ఇర్విన్ ఒప్పందాన్ని ఆమోదించినందువల్ల అది వెనక్కి వెళ్ళి 1927 సంవత్సరం మద్రాస్ కాంగ్రెస్తోనూ 1928 సంవత్సరం కలకత్తా కాంగ్రెస్తోనూ సమావేశమైంది. కరాచీ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ను అడుగుతూనే గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని ధృవీకరించడం జరిగింది. కరాచీ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్య అడుగుతూ గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని ధృవీకరించింది. అది రాజకీయ సిద్ధమైంది అన్నమాట. అయితే కరాచీ కాంగ్రెస్ సమావేశం 1937 సంవత్సరంలో కాంగ్రెస్ సమావేశం లాహోర్ సమావేశం కంటే ఒక విధంగా ముందడుగు వేసింది. అయితే కరాచీ సమావేశము కాంగ్రెస్ లాహోర్ సమావేశం 1930లో జరిగిన సమావేశం కంటే ఒక ముందట అడుగు వేసింది. ప్రాథమిక హక్కుల మీద ఇతర విధానాల మీద తీర్మానం చేసింది. ఆ తీర్మానం రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ఆర్థిక, సాంఘిక కార్యక్రమానికి పునాది వేసింది. ప్రాథమిక హక్కుల మీద ఇక విధానం మీద అదొక తీర్మానం చేసింది. ఆ తీర్మానం రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ఆర్థిక, సాంఘిక కార్యక్రమానికి పునాది వేసింది. వ్యవసాయక కార్యక్రమం రూపొందించడానికి కూడా కాంగ్రెస్ కృషి చేయడం ప్రారంభించింది. అంటే విప్లవ కార్యకలాపాలు విఫలమైనప్పటికీ వాటి ఫలితం ఊరకనే పోలేదన్నమాట. ఈ విధంగా కరాచీ సమావేశం ఒకవైపు గాంధీజీ నచ్చజెప్పే సిద్ధాంతానికి ఆమోదం తెలుపుతూనే మరొక వైపు కాంగ్రెస్ కార్యక్రమంలో సోషలిస్టు ధోరణులను ప్రవేశపెట్టింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమయ్యే ముందు బ్రిటన్లో రాజకీయమైన మార్పులు వచ్చాయి. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమయ్యే అంటే ముందే బ్రిటన్లో రాజకీయమైన మార్పులు వచ్చాయి. లేబర్ పార్టీ ప్రభుత్వం పడిపోయింది. మెక్డొనాల్డ్ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. భారత రాజ్యాంగ కార్యదర్శిగా కరడుగట్టిన మితవాది శామ్యూల్ హోర్ పదవి స్వీకారం చేశాడు. భారత రాజ్యాంగ కరడుగట్టిన మితవాది శామ్యూల్ హోర్ అనేవాడు పదవిని స్వీకరించడం జరిగింది. భారత వైస్రాయిగా గట్టిపిండం లార్డ్ విల్లింగ్టన్ వచ్చాడు. కొత్త ప్రభుత్వము గాంధీ ఇర్విన్ ఉడంబడికను ఖాతరు చేయలేదు. కొత్త ప్రభుత్వం ఈ విధంగా బ్రిటన్లో ఏర్పడ్డ ప్రభుత్వం గాంధీ ఇర్విన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఆ ఒప్పందాన్ని ఖాతరు లెక్క చేయలేదు. అయినా సిమ్లాలో వైస్రాయ్తో జరిగిన సమావేశం ఫలితంగా గాంధీజీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడానికి చేరుకున్నాడు. అయితే ఇటువంటి పద్ధతిలో కూడా సిమ్లాలో ఒక మీటింగ్ జరిగింది. సిమ్లాలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం ఫలితంగా గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. కాంగ్రెస్కు ఏకైక ప్రతినిధిగా వెళ్తున్న గాంధీజీ వెంట మదన్ మోహన్ మాలవ్య, సరోజిని నాయుడు వ్యక్తిగత హోదాలో లండన్ వెళ్ళారు. కాంగ్రెస్కు ఏకైక ప్రతినిధిగా వెళ్తున్న గాంధీజీ ఆయన వెంట మదన్ మోహన్ మాలవ్య, సరోజిని నాయుడు వ్యక్తిగత హోదాలో లండన్కు వెళ్ళడం జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సంవత్సరం సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైంది. అయితే అది ఒట్టి ఆర్భాట ప్రదర్శనకు, ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందని జికోరియన్ పేర్కొన్నాడు. తర్వాత ప్రభుత్వం మారినందువల్ల ఈ సమావేశం ఏమీ సాధించలేకపోయింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నియమించిన రెండు ఉపసంఘాలు రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నియమించిన రెండు ఉపసంఘాలు సమాఖ్య అల్పసంఖ్యాక వర్గాలనే విషయాలపై తమ నివేదికను ఆ సమయానికి సమర్పించడం జరిగింది.
తర్వాత కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ బాధ్యతాయుత ప్రభుత్వం ఉండాలని గాంధీజీ పట్టుబట్టాడు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఉండాలని గాంధీజీ పట్టుబట్టాడు. అంటే భారతీయులు కోరేది ఏంటంటే కేంద్ర శాసనసభలో కేంద్ర శాసనసభలో ఎక్కువ ప్రాతినిధ్యం అంటే ఈ శాసనసభల్లో ప్రాతినిధ్యాన్ని ఎక్కువ ప్రాతినిధ్యం కోరడం, తర్వాత బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని మొదటి నుంచి కోరుతున్నారు. బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ ఏం కోరారంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండాలని గాంధీజీ పట్టుబట్టడం జరిగింది. తర్వాత ఏవో కొన్ని రక్షణలు అవసరమైతే కావచ్చు కానీ బ్రిటిష్ ప్రభుత్వం సూచించిన రక్షణలు భారత ప్రయోజనాలకు భంగకరంగా తయారని ఆయన భావించాడు. అవసరమైతే కాదు కానీ బ్రిటిష్ ప్రభుత్వం సూచించిన రక్షణలు భారత ప్రయోజనాలకు భంగకరంగా తయారని ఆయన భావించాడు. అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన విషయాలు కూడా గాంధీజీకి నచ్చలేదు. అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన విషయాలు కూడా మహాత్మా గాంధీకి నచ్చలేదు. తర్వాత జాతీయ ప్రయోజనాలు లెక్క చేయకుండా ప్రతి అల్పసంఖ్యాక వర్గం వీలైనంత గుంజుకోవడానికి ప్రయత్నించింది. జాతీయ ప్రయోజనాలు కోరలేదు. ప్రతి అల్పసంఖ్యాక వర్గం కూడా వీలైనంత అవసరాలను గుంజుకోవడానికి ప్రయత్నించింది. తమ పాలన సుస్థిరం చేసుకోగలిగాడు బ్రిటిష్ వారు. తర్వాత తమ పరిపాలన సుస్థిరం చేసుకోగలిగిన బ్రిటిష్ వారు ఈ విభిన్న వైఖరులను సమర్థించారు. పైగా విభిన్న మత వర్గాలు కోరిన కోరికలు ఒకదానితో ఒకటి పొసుగుతున్నట్లు లేవు. తమ పాలనను సుస్థిరం చేసుకోవడానికి బ్రిటిష్ వారు విభిన్న వైఖరులను సమర్థించారు. పైగా విభిన్న మత వర్గాలు కోరిన కోరికలు ఒకదానితో ఒకటికి పొంతన లేకుండా ఉన్నాయి, పోసుకున్నట్లు లేవు. ఉదాహరణకు పంజాబ్లో ముస్లింలు కోరిన దానికి సిక్కులు కోరిన దానికి చుక్కెదురైంది. తర్వాత సిక్కులు కోరిన దానికి చుక్కెదురైంది. ఆ విధంగానే బెంగాల్లో యూరోపియన్లు ముస్లింలు కోరిన విషయాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. షెడ్యూల్డ్ కులాల వారు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరారు. ఆల్రెడీ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు 1909వ సంవత్సరం బ్రిటన్ మార్ల సంస్కరణ నుండి చెప్పబడ్డాయి. కానీ ఇప్పుడు ఈ విధంగానే షెడ్యూల్డ్ కులాల వారు కూడా తమ ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరుకోవడం జరిగింది. ఈ విభిన్న వర్గాలను ఏకం చేయడానికి గాంధీజీ కృషి నిష్ఫలమైంది. ఈ మొత్తం వర్గాలను ఏకం చేద్దామని మహాత్మా గాంధీ ప్రయత్నం చేస్తారు, అది విఫలమైంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కావాలని ప్రేరేపించిన విభిన్న కఠోర ధోరణులకు పరిష్కారం దొరకడం ఎండమావిలో నీరు దొరకడం వంటిది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఏం చేస్తారు, ఎంతసేపు విభజించి పాలించని పద్ధతిలో వెళ్తుంటారు. కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కావాలని ఇటువంటి పద్ధతిని వాళ్ళే కావాలని రెచ్చగొట్టారు, ప్రేరేపించారు. ఈ విభిన్నకర ధోరణులకు పరిష్కారం దొరకడం అనేది ఎండమావిలో నీరు దొరకడం వంటిది. కాబట్టి సమావేశం పూర్తయిన తర్వాత గాంధీజీ ధన్యవాదాలు తెలుపుతూ తనకు బ్రిటిష్ ప్రధానికి దారులు వేరైనా పర్వాలేదని స్పష్టంగా పేర్కొన్నాడు. సమావేశం పూర్తయిన తర్వాత మహాత్మా గాంధీ ధన్యవాదాలు తెలుపుతూ తనకు బ్రిటిష్ ప్రధానికి దారులు వేరైనా పర్వాలేదని స్పష్టంగా పేర్కొన్నాడు. వాస్తవంలో అల్పసంఖ్యాక వర్గాల వారి విషయం చివరికి బ్రిటిష్ ప్రధానికి వదిలివేయడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాలు అంటే ఇట్లా ముస్లిమ్స్ కానీ తర్వాత అదేవిధంగా ఇదివరకు చెప్పినట్టు షెడ్యూల్డ్ కులాల వారు కానీ సిక్కులు కానీ విభిన్న వీరి ప్రయోజనాల కోసం వీరు చివరికి బ్రిటిష్ ప్రధానికి ఈ విషయాలను మొత్తం కూడా బ్రిటిష్ ప్రధానికి వదిలివేయడం జరిగింది. అయితే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే రెండవ రౌండ్ టేబుల్ భగ్నమైపోయింది, అంటే ఫెయిల్ అయిపోయింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన విషయాలను జవహర్లాల్ నెహ్రూ చాలా చక్కగా వర్ణించాడు. ఈ సమావేశంలో క్లాసు భారతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ముగి ఉంది. జాతీయ ఆర్థిక సమస్యలను పైపైనే స్పృశించడం జరిగింది. కుట్రలు కుతంత్రాలు మితిమీరిపోయాయి. కొందరు భారతీయులే కరడుగట్టిన సామ్రాజ్యవాదులతో చేతులు కలిపారు. కొందరు భారతీయులే ఈ విధంగా కరడుగట్టిన సామ్రాజ్యవాద బ్రిటిష్ వారితో
చేతులు గడిపారు. దీనివల్ల పలు పలు విషయాలు దీనివల్ల మరుగున పడిపోయాయి. వినోదాలు పరస్పర పొగడ్తలు మిగిలిపోయాయి. అక్కడ పాల్గొన్న భిన్న వర్గాలు ఆకలిగొన్న తొడేళ్ల వల్లే తమ ఆహారం కోసం చూసినాయే తప్ప క్రాంతి దృష్టిని ప్రదర్శించలేకపోయాయి. గాంధీజీ ఒక్కడే జాతీయ ప్రయోజనాలను కాపాడడానికి ఒక ఒప్పందాన్ని కుదర్చడానికి ప్రయత్నించాడు. అయితే 1000 కాకులు కూర్చేటప్పుడు ఒక కోకిల గొంతు వినడం సాధ్యం కాదు. ఈయన ఒక్కడు ప్రయత్నించినంత మాలన అది సాధ్యం కాలేదు. రాజ్యాంగ స్వరూపం కానీ మతపరమైన ఏర్పాటు కానీ గాంధీజీకి ఆమోదయోగ్యంగా లేకపోయాయి. చివరికి ఆయన రిక్త హస్తాలతోనే 1931 సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి ఇండియాకు తిరిగి రావడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనకు రాజ్యాంగ స్వరూపం, ఈ విధంగా మనకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరికి తోచిన విధంగా వారు తమ హక్కుల కోసం పోరాటం చేసుకున్నారు. ఇప్పుడు మైనార్టీలు చాలామంది, మైనార్టీల్లో మనకు ముస్లింలు ఉన్నారు. ముస్లింలు తమ హక్కుల కోసం చేస్తే సిక్కులు తమ హక్కుల కోసం చేశారు. కానీ మొత్తం జాతి ప్రయోజనాలను కానీ ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలు తమకు రిజర్వేషన్ కావాలని తమ హక్కుల కోసం వాళ్ళు కూడా పోరాటం చేశారు. మరి ఆ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీ ఎంతవరకు జాతీయ ప్రయోజనాల లక్ష్యంగా ఆయన పోరాటం చేశాడు. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరడం జరిగింది. ఈ విధంగా మహాత్మా గాంధీ తర్వాత మనకు తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం ద్వితీయ దశ తర్వాత కాలంలో ఉంటుంది. తర్వాత అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఈ విధంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. డూ ఆర్ డే అనే నినాదంతో బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. తర్వాత అనేకమైన ఉద్యమాల తర్వాత భారతదేశానికి 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. ఈ విధంగా మహాత్మా గాంధీ పాత్రను మనము 1919 నుంచి 1947 మధ్య జాతీయ స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ పాత్రను అంచనా వేయమన్నప్పుడు కూడా దీనికి ఈ విధంగా క్వశ్చన్ రాయొచ్చు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని వివరించమన్నప్పుడు కూడా మనము మీరు చెప్పిన అంశాలను ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొని మనం ఆన్సర్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. శాసనోల్లంఘన మొదటి దశ, రెండవ దశ. ఆ విధంగా మనకు ఉప్పు సత్యాగ్రహం 1930 నుంచి 32 మధ్య ఉప్పు సత్యాగ్రహం జరిగింది. ఈ ఉప్పు సత్యాగ్రహం కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామాలు అంటే ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించిన ప్రశ్నలు ఏది వచ్చినప్పటికీ మనకు ఉప్పు సత్యాగ్రహ శాసనోల్లంఘన ఉద్యమాన్ని వివరించమన్నప్పుడు కానీ, ఉప్పు సత్యాగ్రహం గురించి రాయమన్నప్పుడు కానీ, ఉప్పు సత్యాగ్రహం ఏ విధంగా ప్రారంభమైంది, ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా ఎటువంటి పోరాటం జరిగింది, మొదటి దశ ఏంటి, రెండవ దశ ఏంటి, తర్వాత ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాల గురించి మనం వివరించినట్లయితే మనం సక్సెస్ఫుల్గా ఈ ప్రశ్నను రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.